3వ వచనాన్ని చదువుదాం. 34:3. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడాడంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈ రెండవ మనసు ఎలాంటి మనసు అంటే కోరికను తీర్చుకునే మనసు. ఏ మనసు అండి? ఇక్కడ అయ్యగారికంట ఒకటి మనసు దీనా మీద పడిపోయిందంట. ఎవరి మీద? దీనా మీద పడిందంట. రెండవది ప్రేమించాడంట, ఆ చిన్నదాన్ని ప్రేమించాడంట. మూడవది ప్రీతికరంగా మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడు అంటే ప్రీతికరంగా అంటే బాగా ఇష్టముగా మాట్లాడుకున్నాడంట. అయితే వీడికి ఉన్న మనసు కానీ ఆ ప్రేమ కానీ ఈ యొక్క మూడిట్లో నుంచి కలిగి ఉన్నటువంటి ఆలోచన మనసు ఎలాంటిదంటే కోరికను తీర్చుకోవాలని మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మనసులో నుంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమ. హల్లెలూయా. కొంతమంది ప్రేమలు ఎప్పుడు పుట్టుకొస్తాయి అంటే వారి కోరికను తీర్చుకోవడానికి ప్రేమిస్తారు. జాగ్రత్త. కొంతమంది ప్రీతికరంగా మాట్లాడతారు, ఎందుకంటే వారి కోరికను తీర్చుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనసు పడేసుకున్నాడంట. అందంగా కనబడితే కొంతమంది మనసులు పడేస్తూనే ఉంటారు. వీడికి ఎన్ని మనసులు ఉన్నాయో నాకు అర్థం కాదు మరి. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేనండి. 34 వచ్చింది చదవండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన చాలు ఈ దీనా చాలా అందమైనటువంటి వ్యక్తి, చాలా అందమైనటువంటి వ్యక్తిగా కనబడుతుంది. అందుకే చూడండి, మనోడికి ఏమైంది అంటే ఈ అందమైనటువంటి ఈ దీనాను చూడగానే పాపం మనసు పడేసుకున్నాడు. మనసు పడేసుకున్న వాడికి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమలో నుంచి మాటలు ఎక్కువ వచ్చేసినాయి. ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఈ 3 విధాల ఇక్కడ 3వ వచనం మనకు కనబడింది కదండి. మనం అందరం ఏమండి మనసు పడేసుకున్నాడు పాపం పిల్లోడు. ఏంటండి పాస్టర్ గారు మీరు అట్ట మాట్లాడతారు? ఆ చిన్నదాని మీద ప్రేమ పుట్టిందంట, ప్రీతిగా మాట్లాడాడంట, ఎంత ఇష్టమైతే మాట్లాడుంటాడండి. 3వ వచనం చూస్తే ఎవరికైనా సరే షేకెము యొక్క మనసు మంచిదిగానే అనిపిస్తుంది. కానీ 2వ వచనం చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి. చూడండి, ఏదో పని చేసాడు. ఏదోవా నిజంగా మనసు పడేసుకున్నవాడైతే, నిజంగా ప్రేమించిన వాడైతే, నిజముగా ప్రీతిగా మాట్లాడే తత్వం కలిగిన వాడైతే ఆ పనికి మాల పని చేస్తాడా? వాడి కోరికను తీర్చుకోవడానికి వేసిన ఆశలు ఇవన్నీ. ఇంకొక మాటగాడు చెప్తాను. వీడి యొక్క మనసు చూడండి, వీడు ఈ షేకెము వీడి కోరిక ఇశ్రాయేలు జాతికి ఏం తెచ్చి పెడుతుందో ఒక్కసారి అది కూడా చదువుదాం. 14 వచ్చి చదవండి. మేము ఈ కార్యము చేయలేము. ఎవరి మాట మాట్లాడుతున్నారంటే యాకోబు కుమారులు మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యా మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. హల్లెలూయా. ఏంటంట? మాకు అది అవమానమగును. చూడండి, ఈ షేకెము యొక్క కోరిక ఇశ్రాయేలు జాతికి ఏం తెచ్చిపెడుతుంది? అవమానాన్ని తెచ్చిపెడుతుంది. అర్థమవుతుందండి? వీడికి కోరికను తీర్చుకునే మనసుది. ఈ మనసు వలన ఇశ్రాయేలు జాతికి ఏం కలగబోతుంది? అవమానము కలగబోతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
నీ కోరిక ఏమై ఉంది? మరొక చోటన మరొక కోరిక ఉంది. ఏంటి అంటే వయసు పైబడిపోతుంది కదా, ఇంకా మరి తర్వాత ఈ ఆస్తి పాస్తులను అనుభవించేవారు ఎవరున్నారు అని ఒక దిగులు మా అమ్మగారికి కలిగి, మా అమ్మగారికి ఒక కోరిక పుట్టింది. నా వలన ఎలాగో నీకు సంతానము కలగట్లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే మన దగ్గర దాసిగా పడి ఉన్నటువంటి హాగర్తో పో. ఎవరితో పొమ్మంది? హాగర్తో పో. ఎందుకు పొమ్మంటున్నావు? ఆ హాగరు వలన నాకేం చేస్తావు? నీవు సంతానాన్ని కలిగించు అని చెప్పి ఏం చేసిందంటే ఆమె కోరిక ప్రకారముగా తన భర్తను ఏం చేసిందంటే దాసి వద్దకు పంపించింది. చూడండి ఏం జరిగిందో తెలుసా? అక్కడ 16వ అధ్యాయం ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతిందని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఏమైందంట? దాని యజమానురాలంటే హాగరు దృష్టికి శారమ్మ ఎలాగైందంట? నీచురాలైపోయింది. ఇక్కడ శారమ్మ యొక్క కోరిక ఆమెను ఎలా చేసిందంటే నీచురాలుగా చేసేసింది. అక్కడ షేకెము యొక్క కోరిక, ఒకవేళ ఆ కోరిక ప్రకారము కానీ యాకోబు కుమారులు యాకోబు ఒప్పుకున్నట్లయితే అది యాకోబు జాతికి ఏం చేసి పెడుతుంది? అవమానాన్ని తెచ్చి పెడుతుంది. ఈరోజు సంగమా, భర్తగా ఉన్న నీ కోరిక, భార్యగా ఉన్న నీ కోరిక, బిడ్డలుగా ఉన్న మీ కోరికలు ఎలాగుంటున్నాయి? ఎలాంటి కోరికలు మనం కలిగి ఉంటున్నాం? కొంతమంది కోరికలు చూస్తూ ఉంటే ఏమండి కుటుంబము తలెత్తుకొని నడవడానికి కూడా వీలు పడనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని చేత ఇదిగో పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి ఏమండి రక్షణ అనుభవాన్ని పొందుకున్న నీవు ఈరోజు నీ మనసులో పుడుతున్న కోరికలు దేవుడి నామాన్ని అవమానపరిచే ఉన్నాయా? లేకపోతే నీ ఇంటిలో ఉన్నవారిలో, అంటే నీ ఇంట్లో ఉన్నవారి మధ్య నిన్ను ఒక నీచుడుగాను నీచురాలుగా చేసే రీతిగా నీ కోరికలు ఉంటున్నాయా? నేను అంటున్నా, నీ కోరికను బట్టి నీ ఇంట్లో నీ విలువేంటి? నువ్వు కలిగి ఉన్న కోరికలను బట్టి, నీకున్న అలవాట్లను బట్టి నీ ఇంట్లో నీకు ఇస్తున్నటువంటి విలువ ఎలాగుంది? భర్తగా నీకున్న విలువ నీకుందా? భార్యగా నీకు ఉండవలసిన విలువలు ఉంటున్నాయా? చూడండి, ఎందుకు అక్కడ దాకా చిన్న ఉదాహరణ చెప్తాను. మామూలుగా ఎవరైనా సరే ఏం చేస్తారండి, ఇంట్లో ఉన్నటువంటి భర్తలు భార్యలు ఎలాగుంటారంటే, భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ ఆయన్ని వాళ్ళకి నచ్చిన రీతికి పిలుస్తారు. మరి మీరు ఎవరెవరు ఎట్లా పిలుస్తారో నాకు తెలీదు. అడిగితే సిగ్గుపడకుండా చెప్పండి. వసంత మీ ఆయన ఎలా పిలుతా చెప్పు. అసలు పిల్లవా? ఏమని పిలుస్తా? చదరేగా అంటావా? ఏదో పాపం చేసినట్టుగా లేకపోతే తిట్టినట్టు పిలుస్తా అంటావేంది? ఏమన్నానేగా పిలుస్తా. మరి అంతే. నువ్వేమని పిలుస్తా? వసంత కాదులే, ఇంకోటి వీరునో సూర్యునేది పిలుస్తాడు. మామూలుగా అయితే వసంత, ఇంకా ప్రేమ ఎక్కువైతే వీరు అని పిలుస్తాడు. కొంతమంది ఫోనుల్లో వాళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, భర్తల మీద ప్రేమ ఉండి లవ్లీ వైఫు, లవ్లీ హస్బెండ్లు, మై లైఫ్, మై వైఫు అని రకరకాలుగా పెట్టుకుంటారు. హల్లెలూయా. నేను కూడా మా పాస్టరమని మా అయ్యగారు ఒకసారి సంఘంలో అన్నారు, ఏమయ్యా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని? 2 సంవత్సరాలు అయింది అన్నారు. ఏమన్నా ప్రేమ తగ్గిందా అన్నాడు. ఏం తగ్గలేదు సార్ అన్న. అయితే ఒక్కసారి మీ సునీతమ్మను చూసి ఐ లవ్ యూ అని చెప్పు అన్నారు. మొహమాట లేకుండా చెప్పా. ఐ లవ్ యూ ఇంత గట్టిగా చెప్పన్నాడు. ఈ చివరున్న వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి వినబడేది చెప్పా. ప్రేమ ఉంది కాబట్టి చెప్పగలిగే నేను. హల్లెలూయా. ఈరోజు కూడా పిలుస్తాం ఆవిడని అప్పుడప్పుడు.
బాగా పనిచేస్తూ ఒత్తిడిలో ఉందనుకోండి, నీరసంగా ఉందనుకోండి, వెళ్తాను, వెళ్ళి ఐ లవ్ యూ సునీత అంటాను. అంట పిలుస్తూ ఉంటే ఆ పిల్లగానే మా ఆవిడ పొంగిపోతూ ఉంటుంది. స్తోత్రం. ఇదే ఓకేనా, చక్కగా ఏమండి అని పిలుస్తుందంట. అయితే తాగేసి వచ్చాడు అనుకోండి, ఒకవేళ అప్పుడేమని పిలుస్తా చెప్పు. తాగేసి వచ్చారు అనుకుందాం, అప్పుడు ఏమని పిలుస్తారు? పిలవడం ఏంటి? పిలవడాలు ఉండవే కాబట్టి అరవడాలే. అంటే జాగ్రత్తగా వినండి, మనిషి కలిగి ఉన్న కోరికలు బట్టి వారి విలువ అనేది ఉంటుంది. మనిషి యొక్క కోరికను బట్టి ఆ ఇంట్లో గౌరవించడం అనేది ఉంటుంది. మనిషి యొక్క కోరికలను బట్టి ఆ ఇంట్లో ప్రేమించడం అనేది ఉంటుంది. అవునా కాదండి? ఇప్పుడు కోరికలు, కొంతమంది కోరికలు ఎలాగుంటాయి అంటే దబాయిస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. ఇదిగో ఈరోజే మార్కెట్లో కొత్త బండి వచ్చింది, మీ అమ్మాయి ఇంటికి పోయి నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలా, తీసుకొస్తావా? సరే, లేకపోతే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటా. ఈ పాపం పిచ్చిది ఏం చేస్తా, అమ్మ మా ఆయన అన్నట్టుగా చేసేస్తాడు, గబగబా వెళ్ళిపోయి చేస్తుందండి, తెచ్చేసి ఇచ్చేస్తారు. ఇంకొంతమంది ఉన్నారు, నువ్వు మర్యాదగా నాకు పిల్లలకి అంటావా లేదా, లేకపోతే వేరే వాళ్ళు చేసుకోమంటావా? ఆమె ఏం చేస్తుంది? అలాగే ఆడ పోలీసులు ఏమన్నా మామూలు వాళ్ళ, ఆడలేడీస్ మామూలు వాళ్ళ? మర్యాదగా మా అమ్మగారింటికి తీసుకెళ్తావా లేదా, లేకపోతే నడుముకి వడ్డానం చేసిస్తావా లేదా, లేకపోతే నేను ఏదో చేసుకొని నువ్వే చేసావని చెప్పేస్తా. బెదిరించి కోరికలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారా లేరా? బెదిరించి వారి అవసరం తీర్చుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిగా ఉండి రాక్షసత్వాన్ని కలిగి ప్రవర్తించే వారు కూడా ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న కోరికలు మనకు అవమానం తెచ్చేదిగా ఉందా, మన నీచమైన వారుగాను లేకపోతే అసహ్యమైన వారుగాను చేసేదిగా ఉందా, ఎలాగుంది? లేకపోతే మన కోరిక అనేది మన విలువను పెంచేదిగా ఉందా? 10 మందిలో మన శభాషని చెప్పే రీతిగా ఉంది మన కోరికలు? హల్లెలూయా, హల్లెలూయా. ఒకంత ఆలోచన చేయండి. నిజంగా తల్లిగా నీ గౌరవాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నిజంగా నిన్న మదర్స్ డే ఎప్పుడో వచ్చింది కదా, పోయిన ఆదివారం అంట మదర్స్ డే. ఒక వీడియో పెట్టారు. ఏంటి అంటే భయంకరమైన వర్షం పడతా ఉంది, 2 చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఆ వర్షానికి తడుస్తూ ఉంటే చూసి తల్లి తట్టుకోలేక ఆ వర్షం యొక్క బారి నుంచి తన బిడ్డలు కాపాడుకోవడానికి వారికి ఒకటి ఉంది, చిన్న పట్ట ఉంది, చిన్న పట్ట. సరే, దాన్ని కట్టుకోవడానికి ఎతక్క 2 తాళ్ళు కనపడ్డాయి. ఆ 2 తాళ్ళు ఆ 2 చెంగులకి ఏం చేసిందంటే, ఆ యొక్క మొత్తం 4 ఉంటాయి కదండి, 4 2 చెంగులకి చేసి ఏం చేసిందంటే 2 వైపులు కట్టింది. మరొక 2 వైపులు చూడడానికి ఎక్కడ ఏమి తాడు దొరకపోయేసరికి ఒకటే నిర్ణయం తీసుకుంది, తాను తడిచిపోయినా పర్వాలేదు, తాను తడిసి ముద్దయిపోయినా పర్వాలా, ఈ వర్షానికి, ఈ వర్షం యొక్క బారి నుంచి నా బిడ్డలు తప్పించాలని మరొక పక్క ఈమె 2 కోనలు పట్టుకొని అలాగే నుంచుంది. అలాగ నుంచొని మాతృమూర్తి తన ధర్మాన్ని ఏం చేసిందంటే, బిడ్డలను కాపాడుకునే విషయంలో ఆమె తడిసి ముద్దయిపోయింది. అక్కడ తాను తడిసిపోతూ తన బిడ్డలను తడవడకుండా కాపాడుకుంది. అది పిల్లలను సంరక్షించి కాపాడుకునే ఒక తల్లి యొక్క కోరిక. మరొక తల్లి ఉంది, 2 కుమారులు ఉన్నారు. అయ్యో ఎదుగుతా ఉన్నారు. ఆమె ఏం చేసింది తెలుసా? అయ్యో నాకు 2 కొడుకులు ఉన్నారే,
కట్టుకున్న భర్త ఉన్నాడే అని ఆలోచన చేయకోకుండా అందంగా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడని చెప్పి మరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఏం చేసిందంటే తల్లి ఉండి కూడా తల్లి లేని అనాథలుగా చేసి పడేసింది. పాపము ఎంతకాలము దాస్తే దాగుద్దండి, ఏదో ఒక రోజు అది బట్టబయలవుతుంది. ఆ యొక్క కోరిక ఏం చేసిందంటే తల్లి బతికి ఉండగానే అనాథలుగా చేసి పడేసింది. బ్రతికినా ఎంత బ్రతిమలాడినా సరే నో నో నేను రాను, అయ్యో ఇద్దరు కుమారులు ఉన్నారు కదంటే ఉంటే ఉన్నాయి, వాళ్ళు నా దృష్టిలో లేనట్లే, నాకు ఒకటే ఎదుగో ఆ యవనస్తుడే నా భర్త అన్నట్లుగా ఆమెం చేసిందంటే ఆయన వెంట పోయింది, వీళ్ళని వదిలిపడేసింది. చూడండి, ఆ కోరిక ఎంతో కాలం నిలవలేదు. ఆ పనికి మాలినోడు వాడి కోరిక తీర్చుకున్నంతకాలం ఉన్నాడు, తర్వాత వదిలిపడేశాడు. ఆ యొక్క బాధను అవమానాన్ని తట్టుకోలేక ఏం చేసిందంటే మళ్ళీ చూడండి చావడానికి ఎక్కడికి వచ్చి వచ్చింది తెలుసా? భర్త ఇంటికి వచ్చి వచ్చింది. కొంతమంది చేసి పనికి మాలిన పనులు కూడా చూడండి, పోతూ పోతూ కూడా మామూలుగా పోకుండా మళ్ళీ లేనిపోయినటువంటి ఒక అవమానాన్ని ఇప్పుడు ఎలా తెచ్చిపెట్టిందంటే ఇక్కడికి వచ్చి చచ్చిపోయింది, ఇక్కడికి వచ్చి చావంగానే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ, భర్త ఏదో చేసాడేమోనని అని పాపం ఏం చేశారంటే ఆ భర్త మీద నేరం మోపారు. తీరా ఎంక్వైరీ చేస్తే భర్తకు ఆమె చావుకి ఏమాత్రం సంబంధం లేదని తేలింది. తర్వాత ఏం జరిగిందంటే ఆమె చనిపోయింది, కానీ బిడ్డలు ఏమైపోయారండి, అనాథలుగా అయిపోయారు. ఆ రోజు నుంచి భర్త కూడా పతిస్థిమితులు లేనోడుగా మారిపోయాడు. చూడండి, ఒక తల్లి కోరిక తన బిడ్డలను వర్షమేక బారి నుంచి రక్షించింది, మరొక తల్లి కోరిక తల్లి బతికుండగానే అనాథలుగా చేసి పడేసింది. తన కోరిక తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా చేసింది, అవమానము కలిగించడానికి చేసింది, తన భర్తను మతి స్థిమితం లేనివాడిగా చేసేసింది. ఈరోజు సంగమా ఏ విధమైన కోరికలు కలిగి ఉంటున్నాం? బిడ్డలారా, ఎలాంటి కోరికలు కలిగి ఉంటున్నారు? కొంతమంది తల్లిదండ్రులను ఎలాగోలాగ వేధించైనా సరే, ఏడిపించైనా సరే వారి కోరిక తీర్చుకోవాలని ఆశపడతా ఉంటారు. నాకు ఆ బండి కొనిస్తావా లేదా, ఆ ఫోన్ కొనిస్తావా లేదా, ఆ వస్తువు నాకు కొనిస్తావా లేదా, అది నేను ఇష్టపడ్డాను, అది నాకు కావాల్సిందే. ఈరోజు జాగ్రత్త, నీ కోరికని తల్లిదండ్రులను బాధ పెట్టేది కాదు, దుఃఖపెట్టేది కాదు ఉన్నట్లయితే అది ఏమాత్రము కూడా మీకు క్షేమము కాదు. బిడ్డలారు గుర్తుపెట్టుకోండి. అలాగే బిడ్డలను కూడా బాధ పెట్టే రీతిగా, గాయపరిచే రీతిగా, వేధించే రీతిగా ఒకవేళ తల్లిదండ్రులుగా మీ కోరికలు ఉన్నాయేమో. బిడ్డలతో ఇష్టం లేని పనులు చేయిస్తూ, ఇష్టం లేనటువంటి ఆ యొక్క కార్యక్రమాలు జరిగిస్తూ ఒకవేళ నీ బిడ్డలు పెంచుతున్నారేమో. చూడండి, మన కోరిక అనేది ఎప్పుడు మన కుటుంబ గౌరవాన్ని కాపాడేది గాను, మన ఇంటి పరువును కాపాడేది గాను, అలాగే మనం నమ్ముకున్న దేవుడి నామాన్ని మహింపరిచేదిగా ఉండాలి తప్ప దీనికి వ్యతిరేకమైనది ఏది కూడా మన కోరికల వల్ల జరగడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుడి పాపం, నాకు తెలిసిన చికెన్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ కబెల సితారా దగ్గర. అక్కడ చికెన్ కొడతా ఉంటాడు కుర్రాడు. మొన్న 2 రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఆ కుర్రాడు చూస్తే బాధేసి అమ్మని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏంటన్నా ఈ తమ్ముడు ఇలాగైపోయాడు ఏంటన్నా అనగానే, అయ్యా ఈ మధ్య కాలంలో ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అన్న అంటే, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడయ్యా, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. ఆ కోరిక పుట్టింది. ఎలా పుట్టిందంటే కొంతమందితో స్నేహం చేశాడు. ఆ స్నేహం కాస్త వాళ్ళని అత్తగాడిని ఏం చేసిందంటే వాటికి అలవాటు పడేట్టు చేసింది. ఇప్పుడు అలవాటు ఏం చేసింది తెలుసా? అలవాటు ఎలా నడిపిస్తుంది తెలుసా? ఊళ్ళో ఎవడు చచ్చిపోయినా సరే ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఈయన బంధువులే. ఏంటండి, వాడి కోరికలు తీర్చుకోవడానికి ఊళ్ళో ఎవడు చచ్చిపోయినా సరే ఆ చచ్చిపోయినాడు ఎవరో, వీళ్ళ బాబాయ్, వీళ్ళ పిన్ని,
వీళ్ళ పెద్దమ్మ, వీళ్ళ అత్తమ్మ, వీళ్ళ తాతయ్య, అమ్మమ్మే. ఎవరో ఒక చచ్చిపోయిన పోస్ట్ తీసుకురావడం, తీసుకొచ్చి ఇదిగో మా బాబాయ్ చచ్చిపోయాడు, నిన్న అర్జెంటుగా నేను వెళ్ళాలి కాబట్టి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాలనీలోనే ఈ బిడ్డ ఏం చేస్తున్నాడంట, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాడంటండి. ఎంత బాధాకరం, ఎంత ఇబ్బందికరం చూడండి. జీవితం ఎలా స్పాయిల్ అయిపోయిందో. బక్క సిక్కిపోయాడండి బిడ్డ. ఒకప్పుడు నేను చూసినప్పుడున్న పర్సనాలిటీ ఇప్పుడున్న పర్సనాలిటీ చూస్తే చాలా దారుణంగా ఉందండి. ఈరోజు ప్రియదేని బిడ్డలారా, మన కోరికలు ఎలాగుంటున్నాయి? ఆ షేకేము యొక్క యవనస్తుడి యొక్క కోరిక ఇశ్రాయేలు ప్రజల అది జాతికి అవమానాన్ని తెచ్చిపెట్టేదిగా ఉందంట. ఎందుకయ్యా అంటే, సున్నతి లేని వారు సున్నతి పొందిన వారితో సంబంధాలు పెట్టుకోకూడదండి. అంటే రక్షణ అనుభవం కలిగిన వారు, రక్షించబడిన వారితో ఏముండకూడదండి, సంబంధాలు సహవాసం అనేది ఉండకూడదు. అలాగ ఒకవేళ కలిగితే ఏమవుతుంది తెలుసా, నువ్వు దేవుడి నామాన్ని అవమానపరిచినట్లే. ఈరోజు ఒక తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే ఏంటంట, ఇప్పుడు చెప్తుంది నా దగ్గరకు వచ్చి, అయ్యా వాడి పెళ్ళి మీరే చేతురుగానంట. ఏం చేయాలంట? మీ సమక్షంలో ఇక్కడే మనం అందరిలో చేపిస్తానని చెప్పానయ్యా అంట. ఎవరిని అడిగి చెప్పాను అసలు? నేనేం మాట్లాడలా, మౌనం వహించా. ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఎందుకంటే పాపం ఇప్పుడే ఎందుకు గాయపరచడం. నేను అన్నాను, ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టమ్మా, తర్వాత మాట్లాడతాను, నేను మాట్లాడతాలే తర్వాత అని చెప్పి పంపించేశా. వీడెవరో ప్రేమించాడంట, వాడికి పెళ్ళి ఎక్కడ చేయాలంట? వాళ్ళు ఎవరంట? మళ్ళీ భయంకరమైన విగ్రహారధికులంట. వాళ్ళు చెప్పారంట, మేము పెళ్లి చేయము, ఆ పాప మీద మీరే మొట్టకట్టుకోండి, మీరే చేసేయండి పెళ్ళి అంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పాపం అంతా నాకేం మొడకట్టేట్టుగా ఈ మందిరంలోనే చేసేద్దామంట. ఓరే నాయనో, మీ తలకు మాలిసిన ఆలోచన పాడుగాను. హల్లెలూయా. జాగ్రత్త. మన కోరికలు ఒకటి అవమానాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. మన కోరికలు మనల్ని మనుషులు ఎదుట నీచమైన వారిగా చూడకూడదు. మన కోరికలు మనల్ని బలహీనపరిచేవిగా మారకూడదు. మన కోరికలు మనకు శాపం తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. మన కోరికలు మన విలువను నష్టపరిచేదిగా ఉండకూడదు. మన కోరికలు మన కుటుంబానికి ఉన్న సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఐక్యతను పాడు చేసేదిగా ఉండకూడదు. కొంతమంది కోరికలు, వారి కోరికల వలన కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి, బాంధవ్యాలు తెగిపోతున్నాయి. అరే కూరలు ఉప్పు తక్కువైందంట, వాడికి ఉప్పు తినే కోరిక. ఏ కోరిక? కాస్త ఉప్పు ఉండాలా, ఉప్పు తక్కువైందంట. పెళ్ళయి నెల రోజులు కూడా వాళ్ళ విడాకులకు వెళ్ళిపోయా. దేనికోసం? ఉప్పు కోసం. దేవుడేమన్నాడు, లోకానికి నువ్వు ఉప్పు అయి ఉన్నా, నీకెందుకు ఉప్పు? అందుకని మజ్జిగలు ఉప్పు వేసుకోను. స్తోత్రం. వీడికి ఉప్పు తక్కువైందంట, విడాకులకు వెళ్ళిపోయారు. వీడి కోరిక తగలయ్యా. వీడి కోరిక వలన యవ్వన కాలంలో ఒకటిగా చేయబడినటువంటి ఆ కుటుంబము నెల తిరక్క ముందు ఏమవ్వాలనుకున్నారంట? విడిపోవాలని. కోరిక నీకున్న జ్ఞానాన్ని కూడా పాడు చేస్తుంది. మళ్ళీ ఇద్దరు ఎవరు అనుకున్నా, చదువుకున్న ఫ్యామిలీలు. ఎవరండి వీళ్ళు? చదువుకున్న వాళ్ళు. అందుకని పెద్దల వరకు నాళ్ళు చదువుకున్నాడు కన్నా సాకులోడు మేలని. చదువు ఎక్కువైపోయి జ్ఞానం తక్కువైపోద్ది కొంతమందికి. జాగ్రత్త అండి. మన కోరికలు ఎలాగో ఉన్నాయి. మన కోరికలు ఎలాగో ఉన్నాయి ఒకసారి ఆలోచించేయండి. నీ కోరిక వలన
నీ ఇంటికి శాపం అనేది రాకూడదు, గుర్తుపెట్టుకో. స్తోత్రం. కొంతమంది కోరిక లగంగానే వీళ్ళ ముఖం వీళ్ళు చూసుకోరు, ఆ ఇంట్లో వాళ్ళ ముఖం కూడా చూడరు, ఫోన్ చూస్తూ ఉంటారు. ఇది కోరిక ఇదే. పొద్దున్న లేకనే వాట్సాప్ ఓపెన్ చేయాలా, లేకపోతే ఫేస్బుక్లో ఓపెన్ చేయాలా, లేకపోతే ఇంకేముంటాయి ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఏం గ్రాములో నాకు తెలీదు, నాకు ఆ గ్రాములు తప్ప ఈ గ్రాములు తెలియదు మనకి. వీటికే పరిమితమైపోతారు. కనీసం వాక్యం చదువుకోవడానికి కూడా, వాక్యం చదవాలని కోరిక ఉండదు, ప్రార్థన చేసుకోవాలని కోరిక ఉండదు. అలాగే కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుందామనే కోరిక ఉండదు. నేనేదైనా కోరికలు కలిగించాలని అలవాటు చేయాలని చూసినా దానికి కూడా స్పందించట్లేదు మన వాళ్ళు. ఏం చేయాలి నేను? సరే, లేని కోరిక నేను పుట్టిద్దాము అని చెప్పి 6 గంటల ప్రార్థన, వేకువజాము ప్రార్థనకి వారం అంతా రమ్మని చెప్పలేదుగా, వారానికి ఒక్క రోజు. దానికి కూడా ఏం చేస్తున్నారంటే దాకుడు మూచి దండ కోరి కదా. మా పుట్టిదైతే అసలు నా దగ్గరికి కూడా రాదు. గురువారం రాకపోయింది అనుకో, నా దగ్గరికి రాదు. వస్తే అయ్యగారు అడుగుతాడు, తిడతాడని చెప్పి రాదా అనుకుంటానే. నేను అనుకుంటా తెలివి తక్కువ అనుకుంటుంది. చూసి కూడా ఏం చేస్తుందంటే అసలు ఇటు రాదు, అసలు మా ఇటు వస్తే మా గుమ్మం తొక్కంది వెళ్ళదు. అలాంటిది గురువారం పూటలు కానీ పొద్దున్న రాకపోయింది అనుకోండి, ఇటు రాదు, ఇక అడిపోతే. వాళ్ళు అనుకుంటారు తెలియగల, నేను పెద్ద తెలియగలను నాకు తెలీదు. నేను ఒకటేనండి, ఏ కోరిక అయితే నీ జీవితానికి మేలు కలుగుతుందో. కొంతమంది ఉన్నారు, నేను ఆ మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. బెత్షెబాకు కోరిక ఉంది, తన కుమారుని రాజుగా చేయాలని. ఆ ఆలోచనతో దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నీ తర్వాత ఇదిగో నీ కుమారుడైన సొలొమోనే రాజు అవుతాడని చెప్పావు కదా, మరి ఏంటి అదోనియా తానే రాజు అన్నట్లుగా చలామణి అవుతున్నాడు, కొంతమంది పోగు చేసుకుంటున్నాడు, యాత్రలు ఊరేగింపులు మొదలు పెట్టాడు, ఏంటి సంగతి అని చెప్పి బెత్షెబా తన కుమారుడైన సొలొమోను పట్టాభిషేకం కొరకు, అతడు నీ తర్వాత రాజు కదా, మీరు వాగ్దానం చేశారు కదా, మీరు ప్రమాణం చేశారు కదా అని చెప్పి బత్షెబా తన కుమారుడు కొరకు ఏమండి రాజు అవ్వాలని కోరికను తీసుకెళ్ళి రాజు దగ్గర మనవి చేసింది. బత్షెబా కోరిక ఏంటంటే తన కుమారుడు రాజు అవ్వాలి దావీదు తర్వాత. దేవుడు అద్భుతం, ఆశ్చర్యం. దావీదు ఏమన్నాడు తెలుసా? చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు మనవి చేసెను, నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడవునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడును రాజువునకు నీకు తెలియకయే ఉన్నది. చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడంటే అదోనియా తానే ఏలుచున్నట్లుగా ఏం చేస్తున్నాడు? చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాడంట. అయితే ఎప్పుడైతే బెత్షెబా తన యొక్క కుమారుడైన సొలొమోను విషయంలో రాజు దగ్గర మనవి చేసుకుందో, ఇప్పుడు రాజు గారు ఏం చేశారనేది ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, బెత్షెబా కోరిక రాజుతో ప్రమాణము చేయించింది. ఏంటంటే 28వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న మాటలు చూద్దాం. చూడండి, ఇదే అధ్యాయము 28 నుంచి 31 వరకు.
దావీదు బెత్షెబను పిలువమని ఆ సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామముతోడని నేను నీకు చేసిన దానిని ఈ దినమునే ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపడదామంటారా? హల్లెలూయా. నీ కోరిక ఎలాగుండాలంటే నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి, అర్హమైన కోరికగా ఉండాలి, అర్హత కలిగిన కోరికగా ఉండాలి. కొంతమంది కోరికలు, వీడు నల్లగా ఉంటాడు, పళ్ళు తెరిస్తే కానీ కనపడ్డాడు, కానీ వీడికి మాత్రం ఎర్రటమ్మాయి కావాలా. ఎవరు కావాలా చెప్పండి? ఒకరు నా దగ్గరికి సంబంధం తీసుకొచ్చారు. ఎవరి ద్వారాగా ఎట్టగా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నన్ను ఏంటిది పెళ్ళిళ్ళు పేరయ్యలాగా చేసి పడేస్తున్నారు వీళ్ళు. ఈ మధ్య నాకు ఫోన్లు చేసి అయ్యా సంబంధం ఎవరు చెప్తున్నారయ్యా బాబు మీకు, నాకు ఈ గోలేంది, ఏం చేస్తాం, పెట్టండి అంటున్నా. ఒక్కడు గుర్తుని సాగుతుంది నాకు. మన బ్యాచ్ అది కాదు కదా, మన ప్రయాణం అది కాదు కదా. పెట్టుకోండి, ఎందుకు మీకు అనవసరంగా మీ ఫోటోలు మీ వేస్ట్ తప్ప ఏముండదు అక్కడ. ఏదో ఎవరైనా సేవకులు మాట్లాడి ఆ సందర్భం వచ్చి మాట్లాడితే ఏదో ఉందని ఏదో అక్కడ చెప్పుకుంటాం తప్ప ఇక ఇదే వరుసవా అయిపోయింది. ఇక ఒకళ్ళు చెప్పారు ఉందన్నారు, సరే అన్న. అంటే ఇక కోరికలు చూడండి, అమ్మాయి ఇలాగ ఉండాలా, కట్నం ఎంత ఉండాలా, అమ్మాయి కలర్ ఇలాగ ఉండాలా, జుట్టు అంట ఇది కూడా ఎక్కడ దాకా ఉండాలంట, ఇక్కడ దాకా ఉండాలంట జుట్టు వెనకాల. అయ్యి బాబోయ్, వీళ్ళకి మాత్రం నెత్తి మీద జుట్టు ఉండదు, వీడికి చేసుకున్నాక మాత్రం ఫుల్ జుట్టు ఉండాలా. నా మనసులో తెలిసిన వాళ్ళు ఏం చేస్తాం, తెలిసిన అంకులు అన్నాను. పైకి మాత్రం ఏమనంటే చూద్దాములే, లోపల మాత్రం జరిగినట్టేలే. మరి ఏం చేస్తాం? మొన్న ఈ మధ్య కనబడినప్పుడు అడిగా, ఏంటి బ్రదర్కి పెళ్ళిందంటే, నువ్వు చూస్తేనే కదా అయ్యేదంట. ఏంటి చూసేది అక్కడ? చూసేటట్లు ఉన్నాయి కోరికలు. జాగ్రత్త చెప్తాయనండి, కోరికలాగా ఉండాలి తప్ప అది గుర్రాలుగా మారకూడదు. అదే ఒక మాట ఉంది కదా, కోరికలే గుర్రాలైతే ఏమవుతుందంట, అవమానాలు తెచ్చిపెట్టుద్ది, తలవంపులు తెచ్చిపెట్టుద్ది. అందుకని కోరికగా ఉన్నంత కాలం నీ కుటుంబానికి క్షేమం. కానీ కోరికలు గుర్రాలైనయా నీ కుటుంబాన్ని నువ్వే చేజేతులారా ఓడబెరుక్కుంటావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బెత్షెబా కోరిక న్యాయబద్ధమైనది. దావీదు ప్రమాణం చేశాడు, చేసిన ప్రమాణాన్ని మరలా అయ్యా మీరు చేశారు కదా, ఇప్పుడు అదోని ఎవడో వెళుతున్నాడు, రాజా మీ సెలవయ్య చేస్తున్నాడా? పాపం దావీదు గట్టి తెలీదు. అప్పుడు రాజు చెప్పాడు, నేను నిజముగా ఏ ప్రమాణం అయితే చేశానో ఆ ప్రమాణపూర్వకంగా ఈ దినమునే నీ కుమారుడు రాజుగా నేను ప్రమాణం చేసిన దాని ప్రకారం నెరవేర్చుతానని అక్కడ ఏం చేశాడంటే బెత్షెబా యొక్క కోరికను తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరిక అంటే బెత్షెబా కోరిన కోరిక దావీదు చేత ఏమైందంటే ప్రమాణము చేయబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన కోరిక దేవుని చేత ప్రమాణము లేకపోతే వాగ్దానము చేయబడేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కోరిక ఎలాగ ఉండాలి? దేవుని చేత ఏమై ఉండాలి? వాగ్దానము చేయబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చేదిగా ఉండాలి. దేవుడి ఉద్దేశాలను నెరవేర్చేదిగా ఉండాలి. మన కోరిక అలా ఉంటేనే కార్యం జరుగుద్ది. రెండవదిగా దావీదుకు ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక వలన ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల మంది హతులైపోయారండి.
దేవుని ఉగ్రత చేత. ఏమీ లేదు. కొంతమంది సలహాలు ఇచ్చే సలహాదారులు ఉన్నా వారికి ఉన్నటువంటి పదవిని బట్టి ఆ పదవి గర్వంతో ఏం చేస్తారండి, సలహాలు పాటించరు. నువ్వు 10th క్లాస్ ఆఫ్టర్ ఆల్, నేను బీటెక్, నీ సలహా నీ పాటించేదేంటి అంటే నేను అంత ఎర్రిపప్పును అనుకున్నావా అని చెప్పి దావీదు ఏం చేశాడంటే తన జీవితంలో ఎప్పుడు కూడా సైన్యాన్ని లెక్క పెట్టినటువంటి అనుభవం లేదు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి గబగబా. 24. యోవాబు జనుల సంఖ్య ఎంత యున్నను నా ఏలిన వాడును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడును రాజునకు నీకు ఈ కోరిక ఏల పుట్టినను. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, యోవాబు అంటున్నాడు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలు వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడిని యెహోవా చేశాడు, దానిని ఎంత చేశాడు, నూరంతులుగా చేయును గాక అని ఇక్కడ అంటున్నాడు కదా. నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? ఏ కోరిక? చూడండి, 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలదలకై దాను మొదలుకొని బెరిషా వరకు కూడా ఇశ్రాయేలు గోత్రములో నువ్వు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇవ్వగా. ఎప్పుడు కూడా లెక్కేసిన అనుభవం లేదు, అలాంటిది లెక్క పెట్టమన్నాడు. యోబు అన్నాడు, అయ్యా ఇది మీరు ఎలా చేస్తున్నారయ్యా, ఇది ఎప్పుడు మీకు తగదు కదా, ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన అన్నాడు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నా, నోరు మూసుకుని చెప్పిపో అన్నాడు. దావీదు యొక్క కోరిక ఏం చేసిందో ఒక్కసారి ఇదే అధ్యాయము 15 వచనం చదవండి. 15 వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎంతమంది? 70,000 మంది. దావీదయ్య గారి కోరిక వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. జాగ్రత్త, నీ కోరిక నీ కడుపును పుట్టిన బిడ్డలను బలికొంటుందేమో, నీ కడుపును పుట్టిన బిడ్డలను అవమానపరుస్తుందేమో, నీ కడుపును పుట్టిన బిడ్డలను రోడ్డుకి ఇడుస్తుందేమో, లేకపోతే తన స్నేహితుల మధ్య, తన మిత్రుల మధ్య, తన బంధువుల మధ్య అవమానకరంగా ఇచ్చుతుందేమో. ఏంటి మీ నాన్న తాగిపోతాడా, ఏంటి మీ నాన్న తిరిగిపోతాడా, మీ నాన్న అట్ట అంటాడు కదా, మీ అమ్మ ఎట్లాంటిది కదా అన్నట్లుగా నీ కోరికను బట్టి నీ బిడ్డలు తలెత్తుకొని బ్రతకలేకపోతున్నారేమో. బిడ్డలారా, మీ స్నేహాలను బట్టి, మీ అలవాట్లను బట్టి, మీ కోరికలను బట్టి తల్లిదండ్రులు 10 మంది దగ్గర తలెత్తుకొని బ్రతకలేకపోతున్నారేమో. పైకి బ్రతికే ఉంటున్నారు, లోపల చచ్చిన స్థితిలో ఉన్నారేమో, చంపుకొని తింటున్నారేమో. జాగ్రత్త, మీ కోరికల వలన తల్లిదండ్రులు పైకి బ్రతికి ఉండి లోపల చచ్చిన స్థితిలో ఉంటున్నారేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. 3వ ముచ్చట సొలొమోను కోరిక. సొలొమోను దావీదు తనంతరము కూడా దేవాలయము కట్టడానికి పూనుకున్నప్పుడు చూడండి ఏం జరిగింది, అది కూడా నేను చెప్పి నా మాటలు ముగిచ్చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 8 వరకున్న వచనాలు. మొట్టమొదటిగా 1, 2 వచనాలు చదవండి, తర్వాత 8వ వచనం చదువుతాం. తరువాత తూరునకు రాజైన హిరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలయనగా హిరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హిరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామమును ఘనతకు అతడు
మందిరమును కట్టింప వీలు లేక పోయెనన్న సంగతి ఆ. నీవెరుగుదువు. అవును. ఇప్పుడు ఆ. శత్రువు ఆ. ఒకడును లేకుండాను ఆ. అపాయమేమియు కలుగకుండాను ఆ. నా దేవుడైన యెహోవా ఆ. నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఆ. కాబట్టి నీ సింహాసనము మీద నేను ఆ. నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు ఆ. నా నామమున ఆ. నా నామ ఘనతకు ఆ. ఒక మందిరమును కట్టించునని ఆ. యెహోవా ఉమ్. నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు ఆ. నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఆ. మందిరమును కట్టించుటకు ఆ. నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. కాబట్టి లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము అని అన్నాడు. ఎన్నో వచ్చింది చదవండి. సొలొమోనునకు, చూడండి జాగ్రత్తగా, సొలొమోనుకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన ఏ వర్తమానం పంపాడంటే ఏ యొక్క కోరికనైతే కోరుకొని సొలొమోను ఆ యొక్క రాజు హీరాము రాజు దగ్గరకు ఏమని పంపించాడో పంపించిన దాని ప్రకారంగా సొలొమోను యొక్క కోరిక చొప్పున ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడంట? నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చియు సరాలపు మ్రానులను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా సరే నీవు కోరిక నీ స్థాయికి నీకు తగినది నువ్వు అడిగినప్పుడు అది నిజంగా నీకు అవసరమైనది అయితే అది నీకు అది నిజంగా అది నీకు నీ కుటుంబానికి మేలుకరమైనది అయితే నువ్వు అడిగితే నిశ్చయముగా దేవుడు దాని విషయంలో ఏం చేస్తాడండి? ద్వారాలు తెరుస్తాడు. సొలొమోను కోరికను దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఏం కోరిక అది? దేవుడి మందిరాన్ని కట్టడానికి దేవదారు వృక్షములకు మ్రానులు కావాలనుకున్నాడు. దేవుడు ఆ కోరికను ఏం చేశాడండి? తీర్చాడు. అలాగే బెత్షెబా తన కుమారుడు దావీదు తర్వాత రాజు, అది ఒక క్రమం, అది ప్రమాణపూర్వకంగా దావీదు చేశాడు. దాని ప్రకారంగా ఒక మాటగా చెప్పాలంటే మన కోరిక చట్టబద్ధమైనది అయి ఉండాలి, నీతి కలిగింది అయి ఉండాలి, న్యాయమైనది అయి ఉండాలి. హల్లెలూయా. అలాంటిది ఏదైనా ఉంటే నిశ్చయముగా నా దేవుడు అదేం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బెత్షెబా కోరికను తీర్చిన దేవుడు, సొలొమోను యొక్క కోరికను తీర్చిన దేవుడు మీ కోరికలు కూడా తీరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాక్యం ఎలా చెప్తుంది? మీ కోరికను నేనేం చేస్తాను? సఫలపరుస్తాను. మీ ఆలోచన యావత్తు నేనేం చేస్తాను? నీ కోరికనంతయు తీరుస్తాడు. నీ యొక్క ఆలోచనలన్నిటిని కూడా సఫలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కోరే కోరికల వలన ఏమండి అది దేవుడి నామానికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? నీవు కలిగి ఉన్న కోరికలు నేను నీచమైన వాడికి చేస్తుందా, ఘనమైన వాడికి చేస్తుందా? సహజంగా మన అంతరాత్మ మనకు చెప్పుద్ది, నువ్వు కోరే కోరిక సరి అయినదా కాదా, ఆ కోరిక అది కోరికేనా లేకపోతే మరేమైనానది, అది సరైన కోరిక, అది న్యాయబద్ధమైన కోరిక, అది నిజమైన కోరికేనా లేకపోతే అది అపవిత్రమైనదా, లేకపోతే అవమానకరమైనదా, నీచమైనదా అనేది మన అంతరాత్మే నీ మధ్యలో పుట్టిన కోరికల గురించిన వివరణ అది ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు నీ మనస్సాక్షి నువ్వు కలిగిన కోరికను బట్టి నీతో ఏకీవిస్తే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ఏకీవించుకుని నేను గద్దిస్తున్నా, నువ్వు వినుకోకుండా చేసావా, నేను అవమానానికి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. నీచమైన దానిగా నేను చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాల్లో మనము కలిగి ఉన్న కోరికలు ఏ రీతిగా ఉన్నాయో గుర్తించి గుర్తెరిగి మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక మనస్సు అవిశ్వాసపు మనసు, రెండవ మనస్సు కోరికను తీర్చుకునే మనస్సు, ఇంకా 5 విధములైన మనస్సులు ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మిగిలిన 5 రకాల మనస్సులు, అలాగే ఇప్పుడు నేర్చుకున్న 2 రకాల మనస్సులు కాదు మనం కలిగి ఉండవలసింది. ఈ విధమైన మనస్సు ఒక మనిషిని నిత్య జీవానికి నడిపించలేదు, కానీ
క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటేనే ఒక మనిషి నిత్య జీవానికి చేరగలుగుతాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనందరం కూడా మోకాల మీదకి రాగలిగితే మోకాల మీదకి వద్దామండి. ఈరోజు నీ కోరిక ఏమై ఉంది? నీ అలవాట్లు ఏమై ఉన్నాయి? నీ మదిలో పుడుతున్న కోరిక ఎలాగుంది? దేవుని నామాన్ని అవమానపరిచేదిగా ఉందా? నీ కుటుంబానికి అవమానం తెచ్చిపెట్టేదిగా ఉందా? నేను ఒక నీచమైన వాడిగా, నీచమైన దానిగా, నీచురాలుగా 10 మంది మధ్యలో నిన్ను నిలబెట్టేదిగా ఉందా? ఎలా ఉంది నీ కోరిక? నువ్వు కోరుతున్న కోరిక నీ కుటుంబానికి క్షేమాన్ని తెచ్చిపెడుతుందా? నీ కుటుంబానికి గౌరవం తెచ్చిపెడుతుందా? నీ కుటుంబం యొక్క విలువలను పెంచుతుందా? నీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టతలను కాపాడుతుందా? నువ్వు తలెత్తుకొని బ్రతికేదేనా నీ కోరిక? నీ కోరిక కుటుంబానికి కీడు కలిగిస్తుందా? దుఃఖాన్ని కలిగిస్తుందా? వేదన కలిగిస్తుందా? సమస్యలను తెచ్చిపెడుతుందా? బంధువుల దగ్గర తలదించుకున్నట్లు చేస్తుందా? దేవుడి నామాన్ని అవమానపరిచేదిగా ఉంటుందా? ఎలాగుంటుంది మన కోరికలు? ఒకసారి ఈరోజు ఏ కోరికలు గుండగా నీ యొక్క జీవితం ప్రయాణం చేస్తుంది? ఏ కోరికల రీతిగా నీ అడుగులు ముందుకు వేస్తున్నావు? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థించగలుగుతారా? నోరు తెరిచి ఒక్కింత ప్రార్థన చేయగలుగుతారా? నిజంగా నీ కోరిక దేవుడికి ఇష్టమైనదేనా? దేవుడికి నచ్చేదేనా? దేవుడు సంతోషించేదేనా? ప్రియ దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి ఒక్కసారి, ఎలాంటి కోరికలు మనం కలిగి ఉంటున్నాం? నీ బిడ్డల పక్షంగా నువ్వు కలిగి ఉన్న కోరిక అది వారి జీవితాల్లో నెరవేర్చబడేదేనా? దేవుడు దాన్ని అంగీకరించేదేనా? దేవుడు అనుమతించేదేనా? దేవుడు ఎదురించి ఆ దీవెన వచ్చేదేనా కోరిక? నువ్వు కోరినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చేవాడేనా? నెరవేర్చడానికి ఇష్టపడతాడా నువ్వు కోరిన కోరిక? ఒకసారి మనల్ని మనం గమనిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన నీవు నీ బిడ్డల వివాహ విషయంలో ఏ విధమైన ఆలోచన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? అయ్యా, రక్షించబడకపోయిన పర్వాలా, చదువుంటే చాలు, ఆస్తిపాస్తులుంటే చాలు, అంతస్తులుంటే చాలు, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే చాలు అన్నట్లుగా సర్దుకుపోతున్నావా? కొంతమంది అంటారు కదా, ఏముందలేండి, రక్షించబడపోయిన పర్వాలా, కొద్దిగా ఆత్మీయురాలుగా ఉంటే చాలు, ప్రార్థనకి వెళ్ళేదైతే చాలు. సర్దుకుపోతున్నారండి. సర్దుకుపోయే కోరికలు, సర్దుకుపోయే ఆలోచనలు, అది క్రైస్తవులుగా మనకు తగదు. ఆ కోరిక అనేది మనకి ఏమాత్రము క్షేమము కాదు. గుర్తెరిగి మన కోరికలు ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకు పెద్దవాడైనప్పుడు, తన వివాహ వయసు వచ్చినప్పుడు, అబ్రహాము ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలలో ఒకతనైనను తన కుమారుడికి భారీగా చేయాలని ఆలోచన చేయలేదండి. అందమైన వారు ఉన్నారు, సౌందర్యవంతులు ఉన్నారు, మంచి ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి గౌరవం కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి గుణము కలిగిన వారు ఉన్నారు. అయినా సున్నతి పొందనటువంటి వ్యక్తులకు నా బిడ్డనిచ్చి నేను వివాహము చేయను. అందుకనే ఆ కుటుంబాలకు, ఆ యొక్క పితరులకు దేవుడు సహాయం అందుతూ వచ్చింది. ఈరోజు సంగమా, నీ కోరిక నీ బిడ్డల విషయం ఏమై ఉంది? నీ విషయం, నీ కోరికలు ఎలాగున్నాయి? పురుషులారా మీ కోరికలు ఎలాగున్నాయి? స్త్రీలారా మీ కోరికలు ఎలాగున్నాయి? మోసం చేస్తూ నీ కోరికలు తీర్చుకుంటున్నావా?
దగా చేస్తూ నీ కోరికలు తీర్చుకుంటున్నావా? ఏదో ఒక రోజు నీ పాపము పండే రోజు ఉంది. ఆ రోజు రాకముందే మన జీవితాలను మార్చుకుందాం, మన బ్రతుకును మార్చుకుందాం. మన మనసులో కోరికలు కలిగే కోరికలను చంపుకొని, విడిచిపెట్టి, అసహించుకొని దేవుడి నామ మహిమార్థమై మన జీవితాలను కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఇప్పటి కాలమందు, ఈ పునరుత్థానపు దినమందు అయ్యా, ఫిలిప్పీ సంఘానికి పౌలు ఇచ్చిన పిలుపు, మీ మాదిరి క్రీస్తు అయి ఉండాలి, క్రీస్తు యేసు మనసు కలిగి మీరు జీవించాలి అని ప్రభా మీరు తెల్లగా మాకు తెలియజేశారు. అయ్యా, కుడి వచ్చిన బిడ్డలందరూ కూడా క్రీస్తు యేసు లాంటి మాదిరి కలిగి, మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ జీవించుదురుగాక. అట్టి కృపలో మమ్మల్ని నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ లేచి నిలబడదాం.